మన జమ్మలమడుగులో అత్యున్నత పరిమాణాలతో ఆరాధ్య డెంటల్ హాస్పిటల్, ఇంట్రావరల్ స్కానర్, లేజర్ డెంటిస్ట్రీ, ఓపీజీ ద్వారా డిజిటల్ ఎక్స్రే తో మన జమ్మలమడుగులో ట్రీట్మెంట్ అందించబడును. ఆరాధ్య డెంటల్ హాస్పిటల్, అందుబాటులో ఆధునిక దంత వైద్యం, కాపు వీధి, జమ్మలమడుగు. గడిచిన ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం ఏ మేరకు శాంతియుతంగా ఉంది అని చూస్తే ఒక్కసారి ప్రజల్నే చూడమని గమనించమని కోరుతా ఉన్నా. నేను ఈ 2 సంవత్సరాల కాలంలో నిన్నలేమన్నా ఒక నెల కాలే, 20 రోజులు కాలే, ప్రొద్దుటూరు పేరు ఏడ చూసినా టీవీలలో మారిమోగిపోయాయి. కారణం రాళ్లతో దాడులు, పూలతో కొత్తగా పెళ్ళైన తర్వాత మొగుడు పెళ్ళానికి పూల చెండులు ఆట ఆడించినట్టు రాళ్లతో దాడులు చేసుకున్నారు. రాళ్లతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 2 నాయకులు. దానికంటే ముందు గోపవరం ఉప సర్పంచ్ ఎన్నికల్లో పెద్ద పెద్ద బండరాళ్లతో మా పైన దాడి చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన, మా జీపులపైన దాడి చేసింది. ఇప్పుడు మళ్ళా ప్రవీణు ఇంటి మీదకి దాడి చేసే ప్రయత్నంలో కాగా పోయే ప్రయత్నంలో తాత్కాలిక కూరగాయల మార్కెట్ దగ్గర మీరు ఇంటి మీదకి పోతే రాళ్ళు రువ్వుకున్నారు. అది ముగిసి 15 రోజులు కాలే, అంతలేకే మళ్ళీ ఒక లేఖ, ప్రేమలేఖ రాసినాడు. ఎవరు రాసినారో మరి చెప్పాలా, పోలీసు వాళ్ళే చెప్పాలా. నిన్ను చంపుతామని చెప్పి బెదిరిస్తూ ప్రేమలేఖ. ఈ లేఖ ఎవరికి రాసినారంటే పర్లపాడులో చంద్ర అనే ఒక అబ్బాయి. పర్లపాడులో చంద్ర ఆర్టీఏ యాక్ట్ పెట్టినాడు ఆ పిల్లోడు. శనిగల కొనుగోలులో మార్కెట్ యార్డు జరుగుతానే అవకతవకలు, విపరీతమైనటువంటి అవినీతికి సంబంధించి ఆర్టీఏ యాక్ట్ ద్వారా నాకు సమాచారాన్ని ఇవ్వండి లేఖ పెట్టినాడు. ఎవరు? పర్లపాడులో చంద్ర అనే పిల్లోడు. ఆ పిల్లోనికి రాసినారు ఈ ప్రేమలేఖ. ప్రవీణ్కో ప్రేమలేఖ రాసినారు, ఈ పిల్లోనికో ప్రేమలేఖ రాసినారు నిన్ను చంపుతామని. నేను అడుగుతా ఉన్నా పోలీస్ అధికారులను, ప్రజలను కూడా గమనించమని కోరుతా ఉన్నా. వీళ్ళిద్దరూ బాహాటంగా పట్టపగులే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూరగాయల మార్కెట్ దగ్గర, అంటే కొన్ని వందల మంది ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన ప్రజలు కూరగాయల కోసం వచ్చే చోట మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, ఆడవాళ్ళు, పురుషులు, రకరకాలు ఊరంతా అడిగి వస్తుంది, కొన్ని వందల మంది. అట్లాంటి చోట పట్టపగలే బహిరంగంగా అటుపక్క 100 మంది, ఇటుపక్క కొన్ని వందల మంది కలిసి పెద్ద పెద్ద రాళ్లతో దాడులు చేసుకుంటూ ఉంటే ప్రజలకు అసౌకర్యమాట దేవుడు ఎరుగు. ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడితే తగలకూడని వ్యక్తికి తగలకూడని చోట రాయి తగిలి మరణిస్తే వారి భార్యకు పిల్లలకు సమాధానం ఎవరు చెప్తారు? ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తారా? పోలీసు వాళ్ళు చెప్తారా? దాడి చేసుకునే దానికి పోలీసులు నేను తప్పుపట్టలే. దాడి చేసుకునేది పోలీసు వాళ్ళకు ముందస్తు తెలియదు. కానీ ఎస్ఎస్ మాల్ దగ్గరికి ప్రవీణ్ కుమార్ రెడ్డి పోయిన తర్వాత కొండారెడ్డి వాళ్ళు దాడి చేస్తారని తెలుసుకున్న పోలీసులు ప్రవీణ్ కుమార్ రెడ్డిని ఇంటికి తీసుకుపోయే ప్రయత్నం చేసినారు. ఆ తర్వాత దాడి జరిగింది. అంతవరకు నేను మిమ్మల్ని తప్పు పట్టను. బహిరంగంగా రాళ్ళు రువ్వుకునే తర్వాత 2 వర్గాలపైన పోలీసులు కేసు నమోదు చేసినారా అని అడిగితే అక్కడ నేను తప్పు పడతాను పోలీసుల్లో. వరదరాజిరెడ్డి వర్గం పైన మీరు పోలీసు కేసు పెట్టకపోయేది. దాడి చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, ఆత్మరక్షణ కోసం రాళ్ళు వేసుకున్నటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి మీద కేసు పెట్టకపోయేది. ఇద్దరి మీద కేసు పెట్టాలి కదా. ఇద్దరిని వీడియోలలో చూసి 3 టౌన్ పోలీస్ స్టేషన్కు పిలిపించి నిలబెట్టి, ఇదిగో వీడియోలో చూసినా మీరందరూ రాళ్ళు వేసినారని చెప్పి వారికి పోలీసులు వారిదైన శైలిలో కౌన్సిలింగ్ ఇవ్వాలి కదా. కౌన్సిలింగ్ ఇవ్వలే. కనీసం పోలీస్ స్టేషన్కి కూడా పిలిపించకపోవడం, కౌన్సిలింగ్ ప్రయత్నం చేయకపోవడం, వాళ్ళ మీద స్టేట్మెంటు ఒక కేసు నమోదు చేసే మాట దేవుడు ఎరుగు. 164 స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయలే. ఇదిగో మళ్ళీ దాడులు చేసుకుంటే మా మీద పోలీస్ కేసులు పెట్టండి, మేము బైండ్ అవుతామని చెప్పి ఆ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయలే. ఇంత యథేచ్ఛగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులని చెప్పి, కార్యకర్తలని చెప్పి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వాళ్ళు ప్రవర్తించినా పోలీసులు చర్య తీసుకోకపోతే దాని ఫలితమే ఈ ప్రేమలేఖ ప్రజలారా. దాని ఫలితమే ఈరోజు ప్రవీణ్ కుమార్ రెడ్డికి, చంద్ర అనే పిల్లోనికి మళ్ళా నిన్ను చంపుతామని చెప్పి బెదిరింపు లేఖలు వచ్చినాయని చెప్పి ప్రవీణ్ కుమార్ రెడ్డి నిన్న తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ ప్రెస్ మీట్ పెట్టి గంట సేపు చెప్పినాడు. ఆయన ఏం చెప్పినాడు? ఆయన నన్ను ఒక్కరిని చంపితే 10 మందిని చంపుతా అంటున్నాడు. నాది ఒక రక్తబొట్టు పడితే 10 రక్తబొట్లు మీ ఇంట్లో పడతాయి అంటున్నాడు.
దేనికి సంకేతం ఇవన్నీ? దేనికి? ఏం చేయాలనుకుంటున్నారు ఈ ఊరిని? వరదరాజిరెడ్డి గారిని అడుగుతా ఉన్నా, నేను తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా. మీరు శాంతి కాముకులు అని చెప్పుకుంటున్నారు, మీరు శాంతి కాముకులు కాదు. నువ్వు నీ కుమారుడు క్రిమినల్స్, హింసావాదులు, రక్తాన్ని రుచిమరిగిన పులులు మీరు. దేనికి ఈ ఊరిని ఏం చేయాలనుకుంటున్నారు? మీకు పదవి ఇచ్చింటే